బీటీవీ ఇది మీ టీవీ. సీతానగర్ అంటే ఈసారి కూటమి అవా నడుస్తూ ఉందంట కదా సార్. ఇంకా ఎన్ని కూటములు వచ్చినా కానీ మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కుమారెడ్డి జగన్ గారే వస్తారు. షర్మిల అక్క కూడా పాత్ర ఉంది, ఎలా ఉండదు ఆవిడ పాత్ర అసలు మన తెలంగాణలోనే ఇక్కడే అక్కడేముంటుందండి. ఒకటండి కరోనా 2 సంవత్సరాల్లో కూడాను ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా అక్కడ అడుగు పెట్టలేదండి. ఒక గవర్నమెంట్ ఏంటండి, ఒక వైద్యం ఏంటి, అన్నిటిని కూడా పరుగులెట్టించేసి ప్రజలకి ఎనలేని సేవలు చేశాడండి. ఎలాగంటే నాలా ఉన్నవాడు వెళ్ళి గవర్నమెంట్ ట్రీట్మెంట్ చేసుకుంటే కరోనా టైం నాకు 10 లక్షలు 12 లక్షలు అయిందండి. ఒక సామాన్యుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకుంటూ వచ్చాడు. వాడికి పైగా అంబులెన్స్ మీద తీసుకొచ్చేవారు. బాబు ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నారు కదా ఈసారి. ఏమీ ఇవ్వరండి. ఈ టర్మ్ మాత్రం నిజంగా అంత టైట్ ఫైట్ చేసి వాళ్ళ ముగ్గురు కలిసినా సరే 140, 130 తగ్గకుండా మళ్ళీ ఈయనే వస్తారండి. ఇవన్నీ ఎవరు కూడా నమ్మి స్టేజ్లో లేరు ఆంధ్ర ప్రజలు. ఎందుకంటే అమ్మఒడి ఉందండి. ఇవాళ చిన్న పిల్లలు, ఆటో డ్రైవర్ల పిల్లలు వీళ్ళందరూ కూలి పనులకి వెళ్తే వాళ్ళ హార్ట్లు వీక్ అయిపోతాయి. అందుగురించి ఆయన ఏం చేశారంటే, మీ పిల్లల బాధ్యత నాది, మీ పిల్లల్ని స్కూల్ పంపించి చదివించండి చెప్పి కార్పొరేట్ స్కూల్స్ కంట ఇంకా ఉన్నతమైన స్థితిలో స్కూల్స్ తయారు చేసి వాళ్ళకి అమ్మఒడని, భోజనం అని, యూనిఫామ్ అన్నీ పెట్టి పంపిస్తున్నారండి. ఏ పిల్లలో కూడా అదే ఇంక వాళ్ళే డెవలప్ చేస్తారండి. ఆంధ్రాలో ఎడ్యుకేషన్ ఎప్పుడైతే డెవలప్ అయిందో ఆ పిల్లలే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతారు. అంటే బాబు వస్తే మన కార్పొరేషన్స్ ఉంటాయి కదా, కార్పొరేట్ ఆసుపత్రులు బాగుపడతాయి. కార్పొరేట్ ఆసుపత్రులలో ఒక సామాన్యుడు వెళ్తే లక్షలు మింగేసి అన్ని ఏమీ లేని బికారం చేస్తారు. ఈవేళ జగన్ వచ్చాడండి, ఆరోగ్యశ్రీ 25 లక్షలకు చేశాడండి. ధైర్యంగా ఇంకా ఆధార్ కార్డు పెట్టుకుంటే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఏ గవర్నమెంట్లో చేశాడండి అలాగా? బాబు వస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయంట కదా. ఏమీ రావండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.